వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇటీవలే సోషల్ మీడియాలో బాగా ఒక వీడియో అయితే చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఒక మహిళ వంటగదిలోంచి గ్యాస్ సిలిండర్ను బయటకు తీసుకురావడం, ఆ లీక్ అయిన గ్యాస్ సిలిండర్ను హాల్లో పెట్టి అక్కడి నుంచి ప్రాణభయంతో పరుగులు తీయడం మనం చూసాం. అయితే కొన్ని నిమిషాల తర్వాత మరలా ఆ మహిళతో పాటు మరొక యువకుడు ఆ యొక్క వంటగదిలోకి ప్రవేశించి ఆ గ్యాస్ సిలిండర్ ని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా అయితే అక్కడ మంటలు చెలరేగడాన్ని మనం చూసాం. ఈ మంటలు చెలరేగగానే అక్కడున్న ఆ మహిళతో పాటు మరో యువకుడైతే ప్రాణభయంతో పరుగులు తీయడానికి కూడా మనం చూసాం. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఇంతవరకు చాలా మందికి తెలియదు. కొంతమంది ముంబైలో జరిగిందని, కొంతమంది హైదరాబాద్ లో ఉన్న ఒక జిల్లాలో జరిగిందని, లేతే కొంతమంది ఏపీలో ఒక ప్రాంతంలో జరిగిందని అయితే చెప్పడానికి మనం చూసాం. కానీ వాస్తవానికి ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు. అయితే వాళ్ళ ఆర్టీవీ ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయాన్ని అయితే మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. వంటగదిలో గ్యాస్ లీక్ అయిన ఘటన అయితే ఏపీలో ఉన్న కాకినాడ జిల్లాలో ఉన్న తొండింగ మండలంలో ఉన్న ఒక యాచరీలో అయితే జరిగింది. ఎల్ఐపేటలో ఉన్న S&S యాచరీలో అయితే ఈ యొక్క గ్యాస్ లీకేజ్ ఘటన అయితే జరిగింది. అయితే మనం చాలా వరకు చూసాం, అంటే మహిళ అక్కడి నుంచి పరుగులు పెట్టడం, ఆ పరుగులు పెట్టిన తర్వాత ఈ లీక్ అయిన ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగినప్పుడు వాళ్ళు మరలా ప్రాణభయంతో పరుగులు పెట్టడాన్ని అయితే మనం గమనించాం. కానీ చాలా మంది ఏమనుకున్నారంటే ఈ ఘటనలో ఎవరికి ఏమవలేదు, అంతా బానే ఉంది అనుకున్నారు. ఒక యువకుడు అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ లోపల ఉన్న వ్యక్తులనే మనం చూసాం, ఆ మహిళతో పాటు మరో యువకుని మనం చూసాం. కానీ ఈ ఘటన జరుగుతుండగా మరొక సీసీ ఫుటేజ్ అయితే ఆర్టీవీ దగ్గర ఉంది. ఈ యొక్క సీసీ ఫుటేజ్ మనం గమనించినట్లయితే ఒక యువకుడు నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న వారిని అప్రమత్తం చేస్తూ అక్కడికి రాకండి, వెళ్ళొద్దని చెప్పే ప్రయత్నంలో అయితే అక్కడ జరుగుతున్న ఆ ఘటన చూస్తూ తలుపు దగ్గర అయితే నిల్చున్నాడు. ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో అక్కడ ఆ యువకుడు అయితే అక్కడ ఒక వస్తువు బలంగా తగిలి గోడకి ఢీకొని కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ ముగ్గురికి గాయాలవడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే కాకినాడలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే ముగ్గురిని జాయిన్ చేశారు. దాదాపు 2-3 రోజుల చికిత్స అనంతరం 2 రోజుల క్రితం ఒక యువకుడు అయితే చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో అయితే ఒక అనంతలక్ష్మి అనే ఒక మహిళ, అలాగే నాని అనే ఒక యువకుడు, అలాగే ఈ యొక్క ఘటనను చూడడానికి వెళ్లి వాళ్ళని అప్రమత్తం చేద్దామనుకున్న మరో యువకుడు కుందేటి వీర వెంకటరమణ అయితే తీవ్రంగా గాయపడ్డారు. అయితే అక్కడ వీర వెంకటరమణ పరిస్థితి అయితే విషమించింది. అయితే 2 రోజుల క్రితం ఈ యొక్క యువకుడు అయితే చికిత్స పొందుతూ మృతి చెందిన పరిస్థితి ఉంది. యువకుడు మృతి చెందడంతో అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలు ఎలా జరిగింది ఏంటనే విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం మనం తొండింగ మండలం ఎల్ఐపేటలో ఉన్న S&S యాచరీ దగ్గర ఉన్నాం. ఇదిగో ఇదే యాచరీ, ఈ యాచరీలోనే ఈ ఘటన జరిగింది. లీకేజ్ ఘటన జరిగిన వంటగది దగ్గర అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ యొక్క మనం వెళ్ళి చూద్దాం, అసలు ఈ గ్యాస్ లీకేజ్ ఘటన జరిగిన ప్రాంతాన్ని అయితే మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇదిగో కరెక్ట్గా ఈ ప్రాంతంలోనే కిచెన్ లో అయితే ఆ మహిళ వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీకేజ్ అయితే జరిగింది. ఈ గ్యాస్ లీకేజ్ జరగడంతో ఆ మహిళ అయితే ఆ గ్యాస్ బండ్ అయితే తీసుకొచ్చి ఈ యొక్క హాల్లో అయితే పెట్టడం జరిగింది. ఈ హాల్లో పెట్టిన తర్వాత ఈ ఫ్రిడ్జ్ పక్కనే కరెక్ట్గా బండ పెట్టడంతో ఆ బండ పైపు ఉన్న పైపు చాలా సేపు అటు ఇటు ఊగుతూ గ్యాస్ లీక్ అయిన విషయాన్ని అయితే మనం సీసీ ఫుటేజ్ లో చూసాం. ఇదే కెమెరాలో ఆ యొక్క ఘటన అయితే రికార్డ్ అయింది. ఆ కెమెరాలో ఉన్న వీడియోని మనం చూసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క S&S యాక్సిస్ లో ఈ ఘటన జరిగిందనడానికి మనకి ఇదే నిదర్శనం. అలాగే ఈ యొక్క ఇక్కడి నుంచి మహిళ ఇలా పరుగులు పెట్టాలని మనం చూసాం. అలాగే ఒక యువకుడు ఇలా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళడానికి కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. అలాగే మరొక సీసీ ఫుటేజ్ అయితే బయట మనం గమనించవచ్చు. మరో యువకుడైతే ఈ యొక్క తలుపుల దగ్గర అయితే నిలబడి ఇలా చూస్తున్నప్పుడు ఒక్కసారిగా అయితే మంటలు చెలరేగడంతో ఆ యువకుడైతే ఈ గోడకి తీక్కుని కింద పడిపోయి కుప్పగూలిన పరిస్థితిని కూడా మనం గమనించాం. సో రెండో కెమెరాలో రికార్డ్ అయిన ప్రాంతం అయితే ఇదే. కరెక్ట్ గా ఈ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాన్ని మనం ఆర్టీవీలో చూస్తున్నాం.
అయితే ఈ యొక్క ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో అయితే ఇక్కడ జరిగినట్లుగా మనం ఆర్టీవీ ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి నిజంగా ఇక్కడ జరిగిందా లేదా అనేది అయితే ధృవీకరించడం జరిగింది. అలాగే ఈ యొక్క యాజమాన్యంతో కూడా అయితే మాట్లాడింది. అయితే ఘటన జరిగినట్టుగా వారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఒక మహిళతో పాటు ఇద్దరు యువకులు అయితే తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇందులో ఒక యువకుడు అయితే చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అనేక మంది సూచనలు ఇస్తా ఉన్నారు, నిపుణులు చెబుతా ఉన్నారు. ఎందుకంటే గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రాణ నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అయితే నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ మహిళ ఆ యొక్క గ్యాస్ బండ్ అయితే బయటకు తీసుకొచ్చి బయట పెట్టే ప్రయత్నం చేసింది, కానీ ఆ గ్యాస్ యొక్క గ్యాస్ ని ఆపడానికైతే ప్రయత్నం చేయలేదు. సో దీనివల్ల అయితే పెద్ద ప్రమాదం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఏమీ కాలేదనుకుంటున్నారు, కానీ ఒక ప్రాణం అయితే ఈ ప్రమాదంలో అయితే ఒక యువకుడు ప్రాణాన్ని కోల్పోవడం అయితే జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వంతో పాటు అలాగే కొంతమంది నిపుణులు కూడా ఇలాంటి వాటి మీద ఈ గ్యాస్ లీకేజ్ ఘటనల మీద అయితే అవగాహన కల్పించాలని, మహిళలకు తగు సూచనలు చేయాలని అయితే పలు డిమాండ్లు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇలాంటి ఘటనల మీద అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మహిళలకు ప్రత్యేకంగా ఆర్టీవీ సూచిస్తా ఉంది. ఇది ఈ యొక్క గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించిన ప్రస్తుత తాజా పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.